మేడిగడ్డ, అన్నారం, సుందిల్ అసలు బ్యారేజీలు పనికిరావు, నీళ్ళు నింత కొట్టుకపోతాయని చెప్పేసి స్వయంగా ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇందులో వాస్తవం ఉందా? నిజంగా కొట్టుకుపోయే పరిస్థితి? రాబోయేది తీవ్రమైన దుర్భిక్ష కాలం. ఇసుక తవ్వకాల కోసమే మీరు అక్కడ నీళ్ళు నింపదలుచుకోలేదనే విషయం. నీటి లభ్యత ఉన్న తావు ఒక మేడిగడ్డ మాత్రమే, ఇంకెక్కడ నీళ్లు లేవు. ఎల్నినో కరువుని సృష్టించింది ప్రకృతే. అదే ప్రకృతి గోదావరిని అంటే మేడిగడ్డ ప్రాణహిత జలాలని మనకు కానుకగా ఇచ్చింది. ఇవాళ గేట్లు ఓపెన్ చేసుకుంటే నీటిని పంపు చేసుకునే ఒక వెసులుబాటు ఉన్నది. కానీ ఎన్డీఎస్సీ అటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్న సంగతి చెప్పలేదు. మేడిగడ్డలో ఉన్నటువంటి స్ట్రక్చరల్ డిస్ట్రెస్ ఇక్కడ ఉందని చెప్పడం మాత్రం అది సరి అయిన విషయం కాదు. అది అక్కడ స్ట్రక్చరల్ డిస్ట్రెస్ లేదు, కేవలం బుంగలు మాత్రమే ఏర్పడి ఉన్నాయి. ఆ బుంగలని ఆల్రెడీ పూడ్చేశారు. పూడ్చిన తర్వాత 2 వరదలు అక్కడి నుంచి పోయినాయి. బాధ్యతాయుతమైన ప్రభుత్వం అయితే ఎన్డీఎస్సీ దగ్గర వెళ్ళాలి. ఎన్డీఎస్సీ భుజం మీద తుపాకి పెట్టి కాల్చడం దేనికి? రైతాంగాన్ని, ప్రజల్ని. ప్రపంచవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం ఉన్నది. నీటి కరువు వస్తుంది, వర్షాలు సరిగా పడవు. ఉన్న నీటి వనరులను జాగ్రత్తగా వాడుకోవాలని చెప్పేసి మన కేంద్ర జల సంఘం కూడా అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది. కానీ మన తెలంగాణకు ఆదరుగా ఉన్నటువంటి 2 నదులు, ఒకటి కృష్ణా, ఒకటి గోదావరి. సో కృష్ణా నదిలో ఇప్పటివరకు సరైన వాటర్ లేదు. మనం అటువైపు వెళ్తే గోదావరిలో కూడా ఎగువ గోదావరిలో ఎట్లాంటి వరద ఇప్పటివరకు లేదు. ఉన్నదల్లా కేవలం దిగువ గోదావరిలో ప్రాణహిత నుంచి వచ్చే వరద మాత్రమే ఆ కింది వైపు వస్తూ ఉన్నది. కానీ ఇప్పుడు ఆ నీటిని ఎత్తుకోవడంలో, ఆ నీటిని వాడుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. మనకున్నటువంటి ఇప్పుడు ఏకైక రీసోర్సు మనకున్న ఏకైక ఆధారం మేడిగడ్డ బ్యారేజ్ ద్వారా అక్కడ నీళ్ళని ఆపుకోవడమా, లేదంటే ఆ కన్నెపల్లి పంపుల ద్వారా నీటిని పంప్ చేసుకొని మొత్తం రాష్ట్రమంతటా కూడా నీళ్ళని ఇచ్చుకునే అవకాశం ఉన్నది. కానీ కొన్ని కారణాలు చూపించి ప్రభుత్వము ఆ నీళ్ళని ఎత్తిపోయడం లేదు, ఆ ప్రాజెక్ట్ అట్లనే పడావు పెట్టేసింది. ఇప్పుడు దాదాపుగా 8 నుంచి 9 టీఎంసీల నీరు ఇప్పుడు ప్రతిరోజు కిందికి వృధాగా వెళ్ళిపోతూ ఉన్నది. సో మరి నిజంగానే ఇందులో ప్రభుత్వం చెప్పినట్టుగా ప్రాజెక్టులో తప్పిదాలు ఉన్నాయా, లేకుంటే ప్రభుత్వంలో తప్పిదాలు ఉన్నాయా, ప్రభుత్వం కావాల్సుకునేదంతా చేస్తూ ఉన్నదా? అసలు దీని వెనకాల ఉన్న మతలబ్ ఏంది? ఒక దిక్కు గొంతు ఎండుతూ ఉంటే, ఎడారిలాగా ఎండిపోతూ ఉంటే, ఇంకొక దిక్కు వరద పోతూ ఉంటా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. సో మరి దీనికి ఉన్న కారణాలు ఏంటి? ఈ వ్యవహారం అంతా, ఇందులో ఉన్న టెక్నికల్ అంశాలు, పొలిటికల్ అంశాలు, వీటన్నిటి గురించి మాట్లాడదాం. మనం ఇప్పుడు శ్రీధర్ దేశపాండే సార్ దగ్గర ఉన్నాం. సార్ ఇరిగేషన్లో నిపుణులు, చాలా సీనియర్ ఇంజనీర్గా, ఎస్సీగా పనిచేసి ఉన్నారు. సో సార్తో మాట్లాడదాం. అసలు ఏ ప్రభుత్వం ఎట్లాంటి ఉద్దేశంతో ఇవన్నీ ఆపుతా ఉన్నది అనే అంశాలన్నీ కూడా సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఒక 3-4 రోజుల నుంచి రాష్ట్రంలో ఈ ఇష్యూ చాలా హీట్ ఎక్కింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ అసలు బ్యారేజీలు పనికిరావు, నీళ్ళు నింత కొట్టుకపోతాయని చెప్పేసి స్వయంగా ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇందులో వాస్తవం ఉందా? నిజంగా కొట్టుకుపోయే పరిస్థితి ఉంది? నిజానికి అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలని మేడిగడ్డ బ్యారేజ్తో పోల్చడానికి లేదు. మేడిగడ్డ బ్యారేజ్లో మనకు స్ట్రక్చరల్ డిస్ట్రెస్ కనబడుతున్నది. అక్కడ ఉన్న 8 బ్లాకుల్లో 7వ బ్లాక్లో 3 పిల్లర్స్ మాత్రమే కుంగిన సంగతి మనందరికీ తెలుసు. మిగతా బ్లాక్లన్నీ కూడా ఇంటాక్ట్గా ఉన్నాయి, సురక్షితంగా ఉన్నాయి. కుంగుబాటు ఎప్పుడు జరిగింది? అక్టోబర్ 2023లో జరిగింది. అక్టోబర్ 2023లో జరిగిన తర్వాత 2024లో 2025లో భారీ వరదలు సంభవించినాయి. అయినా కూడా మేడిగడ్డ దగ్గర ఫర్దర్ డిస్ట్రెస్ ఏం రిపోర్ట్ కాలే. 23 అక్టోబర్లో ఏదైతే కుంగుబాటు ఉందో అది స్టెబిలైజ్ అయిపోయింది, అక్కడికి ఆగిపోయింది. 24 వరదల్లో, 25 వరదల్లో, భారీ వరదల్లో కూడా ఎటువంటి కుంగుబాటు ఇతర బ్లాక్స్లోకి మనకు కనబడలేదు. అంటే గోదావరి నదే మేడిగడ్డ యొక్క పటిష్టతని, అవి సురక్షితంగా ఉన్న సంగతి నిరూపించింది. సో ఇక్కడ స్ట్రక్చరల్ డిస్ట్రెస్ ఒక 7th బ్లాక్లో ఉన్న సంగతి మనందరికి తెలిసిందే. కానీ అన్నారం, సుందిళ్ళలో ఇటువంటి స్ట్రక్చరల్ డిస్ట్రెస్ ఏదీ లేదు. అక్కడ బయటపడ్డవి కేవలం బుంగలు మాత్రమే. ఆ బుంగలని 2022లోనే, అంతకుముందు 21లోనే వాటిని కెమికల్ గ్రౌటింగ్ చేసి, సిమెంట్ గ్రౌటింగ్ చేసి
బట్ మూసివేసిన సందర్భాలు మనకు తెలుసు. అంటే అది ఏమన్నా అప్పుడు నేను ఓఎస్డీగా ఉన్నాను కాబట్టి నాకు స్పష్టంగా తెలుసు. అంటే అప్పుడు నాణ్యత లోపం వల్ల వచ్చిన సమస్యనా లేకుంటే అది రెగ్యులర్ మామూలుగా ఇవి పర్మియబుల్ ఫౌండేషన్స్ మీద కట్టిన స్ట్రక్చర్స్. ఇటువంటి పర్మియబుల్ ఫౌండేషన్స్లో ఏర్పడే సమస్యలే, మామూలుగా ఏర్పడే సమస్యలే. వాటిని ప్రతి సంవత్సరం ఇన్వెస్టిగేషన్ చేసుకుంటారు. అటువంటి సమస్యలు ఏమైనా వస్తే రెక్టిఫికేషన్ చేసుకుంటారు. ఇక్కడనే కాదు, ఎక్కడ పర్మియబుల్ ఫౌండేషన్స్లో స్ట్రక్చర్స్ ఉన్నాయి వాటన్నిటిలో మనకి ఇటువంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తాయి. ధవళేశ్వరం బ్యారేజ్లో కానీ, ప్రకాశం బ్యారేజ్లో కానీ, అటు గంగా నది మీద పట్టిన ఫరక్కా బ్యారేజ్లో కానీ ఇటువంటి పర్మియబుల్ ఫౌండేషన్స్ మీద కట్టిన స్ట్రక్చర్స్లో ఇటువంటి సర్వసాధారణంగా మనకు కనబడతాయి. వాటిని ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకుంటారు. అన్నారం సుందిళ్ళలో ఈ రెక్టిఫికేషన్ జరిగింది. 2022లో జరిగిన తర్వాత కుంగుబాటు జరిగింది. అప్పటికే 23లో వరద వచ్చింది, 24లో వరద వచ్చింది. అవన్నిటి కూడా సురక్షితంగా కిందికి పంపించిన ఎటువంటి ఫర్దర్ డ్యామేజ్ లేకుండా. ఎప్పుడైతే మేడిగడ్డలో కుంగుబాటు జరిగిందో అప్పుడు ఎన్డీఎస్సీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చెప్పినంటే ఇక్కడ కుంగుబాటు జరిగింది, ఈ 3 బ్యారేజ్లు ఒకే రకమైన డిజైన్తో కట్టారు కాబట్టి ఇక్కడ కూడా స్ట్రక్చరల్ డిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పిన తప్పితే ఉందని మన కంటికి కనబడతలేదు. ఊహాగానం ఉండొచ్చు. అవి 3 బ్యారేజ్లు ఒకే రకమైన డిజైన్స్ తోటి కట్టారు, పర్మియబుల్ ఫౌండేషన్స్ కట్టారు. కాబట్టి మేడిగడ్డ దగ్గర ఎట్లయితే మీరు గేట్లు ఓపెన్ చేసి పెట్టిండ్రు, వీటిలో కూడా మీరు స్టోరేజ్ ఉంచకండి. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే మీరు వాటిని వినియోగంలోకి పెట్టాలనే విషయం చెప్పిన మాట వాస్తవమే. కానీ ఇవాళ కరువు వచ్చింది, తీవ్రమైన కరువు వచ్చింది. మొత్తం రాష్ట్రంలో నీటి లభ్యత ఉన్న తావు ఒక మేడిగడ్డ మాత్రమే, ఇంకెక్కడ నీళ్లు లేవు. సో ఈ కరువుని సంవత్సరం అంతా మనం ఎదుర్కోవాలంటే కంపల్సరిగా ఇవాళ అక్కడి నుంచి నీటిని లిఫ్ట్ చేసుకునే ఒక పరిస్థితి వచ్చింది, ఒక అనివార్యత వచ్చింది మనకు. ఎల్నినో కరువుని సృష్టించింది ప్రకృతే. అదే ప్రకృతి గోదావరిని అంటే మేడిగడ్డ ప్రాణహిత జలాలని మనకు కానుకగా ఇచ్చింది. ఈ కరువును ఎదుర్కోవడానికి ప్రకృతి మనకు ఒక వెసులుబాటు కల్పించింది. దాన్ని వినియోగించుకోకుండా కిందకు వదిలేస్తే ఎన్డీఎస్ఏ సాకు చూపించి ఎన్డీఎస్సీ చెప్పింది, కానీ మనం అక్కడ అటువంటి స్ట్రక్చరల్ డిస్టెన్స్ లేదనే సంగతి మన ఇంజనీర్లకు తెలుసు, ప్రాజెక్ట్ ఇంజనీర్లకు తెలుసు, ప్రభుత్వానికి కూడా తెలుసు. ఈ విషయం 2 ఏళ్ల కిందనే మన ఇంజనీర్లు ప్రభుత్వానికి నివేదించున్నారు. వాళ్ళు ఇంకా ఏం సలహా ఇచ్చిందంటే మేడిగడ్డ రిపేర్ కాకుండా కూడా మనం కన్నెపల్లి దగ్గర దాని కింద ఒక 100 మీటర్ల కింద ఒక రబ్బర్ డ్యామ్ కట్టుకొని హెడప్ చేసుకోగలిగితే అక్కడ 95 మీటర్స్ ఉంటే మనం పంప్ హౌస్లోకి నీళ్ళు పంపించే అవకాశం ఉంటుంది. 95 మీటర్స్ లేదా 96 మీటర్స్ హెడప్ చేసుకోవడానికి ఒక రబ్బర్ డ్యామ్ నిర్మాణం చేద్దాం. దానివల్ల హెడప్ అవుతుంది. అంటే అక్టోబర్ తర్వాత వచ్చే లీన్ ఫ్లోస్ని మనం ఆపుకొని హెడప్ చేసుకోగలిగితే నీటిని మనం పంప్ హౌస్లోకి మళ్లించుకోవచ్చనే ఒక సొల్యూషన్ మన ఇంజనీర్లు ప్రభుత్వానికి నివేదించున్నారు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు రబ్బర్ డ్యామ్ కట్టుకునే పరిస్థితి లేదు. అయినా కూడా సహజంగానే నదిలో వచ్చే వరద కారణంగానే 95 దాటింది. పంపులోకి నీళ్ళు వస్తాయి. ఓపెన్ చేసుకుంటే నీళ్ళు వస్తాయి. అదేమి ఇబ్బంది లేదు. మనం హెడప్ చేసుకోవడానికి అవసరం కూడా లేదు. ఆల్రెడీ నదిలోనే ఆ హెడప్ చేసిన మట్టం ఉన్నది, హెడప్ అయిన మట్టం ఉంది. ఎందుకంటే వరద ఇవాళ ఎంత ఉన్నది, 86,690 క్యూసెక్స్ అక్కడి నుంచి పోతున్నాయి. సో ఇవి ఈరోజు 6 గంటలకు రిపోర్ట్ అయిన నమోదైన వరద పరిమాణం అది 86,690 క్యూసెక్స్. ఇది 8 TMC. ఇది రైజింగ్ ట్రెండ్లో ఉంది. గోదావరి నది రైజింగ్ ట్రెండ్లో ఉంది. 24 గంటలు రాబోయే 24 గంటల్లో ఇది 1,35,000కి పెరిగే అవకాశం ఉందని చెప్పి సిడబ్ల్యూసి ఇవాళ ఫోర్కాస్ట్ ఇచ్చింది. ఎందుకు ఈ ఫోర్కాస్ట్ ఇచ్చిందనంటే మహారాష్ట్రలో వైన్గంగా మీద గోసికుండ్ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు సర్ప్లస్ అవుతున్నాయి. 85,000 90,000 క్యూసెక్కులు అక్కడ నుంచి సర్ప్లస్ అయ్యి వస్తున్నాయి. అక్కడి నుంచి రావడానికి మేడిగడ్డ చేరడానికి ట్రావెల్ టైం ఒక 24 అవర్స్ పడుతుంది. ఆ 24 అవర్స్లో గోసికుండ్ ప్రాజెక్ట్ నుంచి వరద రాబోతున్నది కనుకనే వాళ్ళు ఫోర్కాస్ట్ ఏమి ఇచ్చిందంటే మేడిగడ్డ దగ్గర ఫ్లడ్ 1,35,000 ఉండబోతున్నది అని చెప్పారు. దీంతో ఏమవుతుందంటే కన్నెపల్లి దగ్గర 100 మీటర్ కూడా దాటిపోతుంది. ఇప్పుడు ఇవాళ మేడిగడ్డ దగ్గర ఉన్న లెవెల్ ఎంత, 90.80. సో ఇది 20 కిలోమీటర్ల పైన కన్నెపల్లి ఇంటెక్ స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి అక్కడ 95 లేదా 96 మీటర్స్ మనకు హెడ్ ఉన్నది అక్కడ. రేపటి నాటికి అది ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే వరద 1,35,000 క్యూసెక్స్ అవుతుంది కాబట్టి గోదావరి నది యొక్క మట్టం కూడా పెరుగుతుంది. సో ఇవాళ గేట్లు ఓపెన్ చేసుకుంటే నీటిని పంపు చేసుకునే ఒక వెసులుబాటు ఉన్నది. ఇక ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఎన్డీఎస్ఏ సూచనల ప్రకారము అక్కడ కూడా
ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి అవును. అని చెప్తున్నారు. ఉమ్. కానీ ఎన్డీఎస్సీ అటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్న సంగతి చెప్పలేదు. ఓకే. వాళ్ళు ఏం చెప్పారు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ 3 బ్యారేజ్లు ఒకే రకమైన డిజైన్స్తో కట్టారు కాబట్టి మేడిగడ్డలో ఉన్నటువంటి వచ్చినటువంటి స్ట్రక్చరల్ డిసెస్ ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉందేమో, ఇన్వెస్టిగేషన్ చెయ్యండి, ఉమ్. నిర్ధారించుకోండి అని మాత్రమే చెప్పిండ్రు. ఉన్నాయని చెప్పలేదు వాళ్ళు, ఓకే. ఉన్నాయని చెప్పలే. అక్కడ మన ఇంజిన్లు కనిపెట్టింది బొంగలు మాత్రమే. ఇప్పుడు ఒకవేళ అట్లాంటి ప్రమాదం ఉందనుకున్నప్పుడు మనం ఎఫ్ఆర్ఎల్కు వరకు నింపినప్పుడు ఏదైనా సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది. సో అట్లా కాకుండా తక్కువ నింపుకొని మనం పంపుల వరకు నీళ్ళు వచ్చేలాగా చేసుకొని అన్నారం సుందిల నుంచి లిఫ్ట్ చేసుకునే పరిస్థితి. మీరు చెప్పింది కరెక్టే. నిజానికి ఎఫ్ఆర్ఎల్ దాకా నింపినా కూడా అక్కడ జరిగే ప్రమాదం ఏమి ఉండబోదనే సంగతి ఇంజనీర్లు స్పష్టంగా చెప్పారు, గవర్నమెంట్కి చెప్పారు. గవర్నమెంట్ వాటిని బుట్టదాఖలు చేసింది. కారణాలు ఏమైనా కూడా బుట్టదాఖలు చేసింది. ఎందుకు గవర్నమెంట్కి ఈ లింక్ అని డిఫెంట్లో ఉంచాలనే ఉద్దేశం ఉన్నది తప్పితే దాన్ని ఫంక్షన్లో పెట్టాలనే ఉద్దేశం లేదు. ఎందుకు లేదని ఇంతకుముందు నేను చెప్పినాను. పోలవరంతో మేడిగడ్డ బ్యారేజ్ పునర్నిర్మాణం అనేది ముడిపడి ఉన్నది కాబట్టి అప్పటిదాకా ఈ 3 బ్యారేజ్లు రిపేర్ కావు. నేను ఎందుకు చెప్తున్నాను, మేడిగడ్డ పునర్నిర్మాణం అనేది పోలవరంతో ఎందుకు ముడిపడి ఉన్నదని అంటే, వాళ్ళు స్పష్టంగా డెల్టా ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. పోలవరంలో ఇప్పుడు ఇంకా నీటి స్టోరేజ్ లేదు కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే మనం బ్యారేజీలు కట్టుకున్నామో, పైన 2 బ్యారేజీలు ముఖ్యంగా లోయర్ గోదావరిలో సమ్మక్క, దానిపైన మేడిగడ్డ బ్యారేజ్ కట్టిన తర్వాత డెల్టా ఆయకట్టుకి నీటికి సరఫరా అంటే అక్టోబర్ నుంచి నీటి సరఫరా లేదా ఎర్లీ జూన్ జూలైలో మొదటి నెలలో వచ్చే వరద అక్కడికి పోవడం లేదు. పోకపోవడం చేత ఏమవుతుందంటే అక్కడ డెల్టా ఆయకట్టుకి జూన్లో నాట్లు వేసుకోవడానికి, తర్వాత రబీలో అక్టోబర్ తర్వాత రబీ క్రాప్స్కి డెల్టా ఆయకట్టు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేని ఒక విపత్కరమైన పరిస్థితి వచ్చింది. ఇది నేను చెప్పడం కాదు, వాళ్ళ ధవళేశ్వరం బ్యారేజ్ వికీపీడియాలోనే వాళ్ళు రాసుకున్న విషయం ఇది. చాలా స్పష్టంగా వాళ్ళు ఏం రాసుకున్నారంటే, ఇన్అడిక్వేట్ వాటర్ అవైలబిలిటీ అనే చాప్టర్లో వాళ్ళు రాసుకున్నది ఏంటంటే, ఈ 2 బ్యారేజ్లు తెలంగాణలో 2 బ్యారేజ్లు కట్టినందువల్ల మాకు రబీలో నీళ్ళు అందడం లేదు. ఇవి గతంలో మాకు వచ్చేవి ఈ లీన్ ఫ్లోస్ అన్ని కూడా మాకు చేరేవి. కానీ ఈ బ్యారేజ్లు కట్టిన తర్వాత అవి రావడం మానేసినాయి, వాళ్ళు అక్కడనే ఆపుకుంటున్నారు, కాబట్టి మాకు కష్టమవుతున్నది అని వాళ్ళు రాసుకున్నారు. దీన్ని బట్టి ఏమవుతుందంటే 2023 అక్టోబర్లో వరద లేని సమయంలో అవి కుంగుబాటుకు గురైనాయి. అప్పటికి 4 ఏళ్ల నుంచి భారీ వరదల్ని తట్టుకొని నిలబడిన బ్యారేజ్లు వరద లేని కాలంలో 2023లో కుంగుబాటుకు గురైనాయి. ఇది ఆశ్చర్యకరమైన విషయం. అది కూడా ఎన్నికలకు 1 నెల ముందు. సో ఇది అనుమానానికి దారిస్తే పరిస్థితి ఉన్నది. 2022లో వచ్చిన వరద ఇప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తుంది, పేల్చిరు, బాంబులు పెట్టిరు. అది చాలా మందికి ఉన్నది. తెలంగాణ పౌర సమాజం చాలా మంది నమ్ముతున్నారు కూడా. వీళ్ళు ప్రకాష్ గారు ఎన్నోసార్లు ఈ విషయం చెప్పిండు. నిజానికి ఇంజనీర్లు కూడా దాని మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తున్నారు. తెల్లవారే అక్టోబర్ 21, 2023 నాడు కుంగుబాటు జరిగితే అక్టోబర్ 27 నాడు మాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేశారు. అప్పటికే అప్పధర్మ ప్రభుత్వం ఉంది, ప్రభుత్వ యంత్రాంగం అంతా ఎలక్షన్ కమిషన్ చేతుల్లోకి పోయింది కాబట్టి వాళ్ళు పోలీసులు దాన్ని పట్టించుకోలేదు, ఇన్వెస్టిగేషన్ జరగలేదు. ఆ తర్వాత ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం వచ్చింది. సో అది ఆ ఎఫ్ఐఆర్ బుడదాఖలైంది. సో ఏ ఇన్వెస్టిగేషన్ కూడా ఈ యాంగిల్లో చేయలేదు. ఎంతకాలం ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడిన తప్పితే స్ట్రక్చరల్ ఫెయిల్యూర్స్ ఉన్నాయని, క్వాలిటీ ఫెయిల్యూర్స్ ఉన్నాయని చెప్పి, నిర్మాణ లోపాలు ఉన్నాయని చెప్పి ఈ రకంగా మాట్లాడిన తప్పితే ఈ సాబటేజ్ ఉన్న సంగతిని ఆ ఎఫ్ఐఆర్స్ కోణంలో కూడా ఇన్వెస్టిగేట్ చేయడానికి అటు ఎన్డీఎస్ఏ కానీ, విజిలెన్స్ కమిషన్ కానీ, తర్వాత పీసీబోస్ కమిషన్ కానీ ఈ యాంగిల్లో దృష్టి పెట్టకుండా వాళ్ళు అట్లా వదిలేశారు. కానీ దాని మీద అనుమానాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకు, వరదలేని సమయంలో కుంగుబాటు జరిగింది కాబట్టి. 4 భారీ వరదలను తట్టుకొని నిలబడిన బ్యారేజీ వరదలేని కాలంలో అది కుంగుబాటు జరిగింది. సో ఇదొకటి. ఇందాక మీరు ఇంకో విషయం చెప్పారు, ఏపీకి ధవళేశ్వరం బ్యారేజ్కి ఆ డెల్టా ప్రాంతానికి నీళ్ళు ఇవ్వడం కోసమే ఇక్కడ నుంచి ఇదంతా నడుస్తుంది అని ఒక మాట చెప్పి అనుమానం వస్తుంది. ఇప్పుడు కేంద్ర జల సంఘం కూడా ఇప్పుడు చెప్పింది ఎల్నినో ఉన్నది, ఇట్లాంటి పరిస్థితులు వద్దు, ఉన్న నీటిని చాలా జాగ్రత్త వాడుకోవాలని చెప్పి కేంద్ర జల సంఘం కూడా అన్ని రాష్ట్రాలకు చెప్పింది, అడ్వైజర్ ఇచ్చింది. చెప్పినాక కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్నటువంటి ఇప్పుడున్న మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అంటే రాష్ట్ర ప్రయోజనాలను వదిలేసి పక్క రాష్ట్రం కోసం పాకులాడుతున్నాను అనుకో. అదే మనం ప్రశ్నించవలసిన అంశం. అదే ఇవాళ మనకు ఒక విచిత్రమైన కరువు పరిస్థితి వచ్చింది కాబట్టి, అనివార్యత వచ్చింది కాబట్టి ఇవాళ మేడిగడ్డ దగ్గర అవైలబిలిటీ ఉన్న నీటిని లిఫ్ట్ చేసుకోవాల్సిన అగత్యం మనకు ఉన్నది. రేపటి నాడు ఇవాళ ఖరీఫ్లో తర్వాత వచ్చే రబీ సీజన్లో మంచినీటికి నీళ్ళు లేని పరిస్థితి ఒకటి ఏర్పడబోతున్న సంగతి మనందరికి తెలిసిన తర్వాత ఇప్పుడు ఇవాళ ఇంత పెద్ద ఎత్తున
కిందికి తరలిపోతున్న నీటిని లిఫ్ట్ చేసుకోకుండా మన రిజర్వాయర్లు పెట్టుకోకుండా జాగ్రత్త పడకుండా కిందికి వదిలితే అనుమానాలు ఏమొస్తాయండి? ఇప్పటిదాకా నిన్నటి వరకు అంటే 5వ తేదీ వరకు మేడిగడ్డ బ్యారేజ్ నుంచి పోయిన నీళ్లు 20.3 టీఎంసీలు టోటల్గా. నిన్న ఇవాళ కలుపుకుంటే నిన్నటి వరద ప్రవాహం కలుపుకుంటే అది బహుశా 25 లేదా 26 టీఎంసీలకు పెరిగి ఉంటుంది. సో ఈ నీళ్ళని ఎక్కడికి పోయినాయండి? ఖచ్చితంగా ధవళేశ్వరం బ్యారేజ్కి పోయి ఉంటుంది. ఇంకా దాని మీద అనుమానం అక్కర్లేదు. అంటే ఒక సొంత రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేసి నీళ్ళని వదిలేసుకుంటే మనకున్న ఏకైక ఆధారం అది, దాన్ని కూడా వదిలేసుకోవడం అనేది. సరే, ఇప్పుడు మేడిగడ్డ దగ్గర మనకు స్ట్రక్చరల్ డిసీజ్ ఉన్నమాట వాస్తవమే. అక్కడ జియోలాజికల్ ఇన్వెస్టిగేషన్ జరిగి కారణాలు తెలుసుకొని వాటి ఆధారంగా డిజైన్స్ రూపొందించి వాటిని పునరుద్ధరణ చేసేదాకా టైం పడుతుంది. ఓకే, దాని గురించి ఎవరు మాట్లాడతలేదు, దాని మీద డిస్ప్యూట్ ఎవరికి లేదు. కానీ అన్నారం సుందిళ్ళ బ్యారేజ్లను కూడా మేడిగడ్డతో పోల్చి మేడిగడ్డలో ఉన్నటువంటి స్ట్రక్చరల్ డిసీజ్ ఇక్కడ ఉందని చెప్పడం మాత్రం అది సరి అయిన విషయం కాదు. అది అక్కడ స్ట్రక్చరల్ డిస్టెన్స్ లేదు, కేవలం బుంగలు మాత్రమే ఏర్పడి ఉన్నాయి. ఆ బుంగలని ఆల్రెడీ పూడ్చేశారు. పూడ్చిన తర్వాత 2 వరదలు అక్కడి నుంచి పోయినాయి. 24 వరద పోయింది, 25 వరద పోయింది, 24లో 14 లక్షల క్యూసెక్లు పోయింది, 25 కూడా అంతే స్థాయి వరదలు పోయినాయి. అయినా కూడా ఆ బ్యారేజ్లకు ఏమి కాలే. ఇది ప్రకృతి గోదావరి నది నిరూపించిన విషయం. ఇది ఎవరో కాదు. అక్కడ ఒకవేళ స్ట్రక్చరల్ డిస్టెన్స్ ఉంటే కనుక మరి మేడిగల్లో జరిగినటువంటి కుంగుబాటు ఇక్కడ జరగాలి కదా, లేదా ఏదైనా ప్రమాదం జరిగి ఉండాలి కదా, జరగలే. అంటే ప్రకృతే గోదావరి నదినే అక్కడ ఆ బ్యారేజ్ల పటిష్టతని నిరూపించినాయి. ఇవాళ మొత్తం తెలంగాణ పౌర సమాజం అంతా అడుగుతున్నది, ప్రతిపక్షాలు అడుగుతున్నాయి, ఇంజనీర్లు అడుగుతున్నారు, సీనియర్ ఇంజనీర్స్ తీసుకోవచ్చు నాయన అక్కడి నుంచి నీళ్ళు తీసుకోవచ్చు అని చెప్తున్నారు వాళ్ళు. ప్రభుత్వం కూడా చేయవలసిన పని ఏంటంటే ఆ ప్రాజెక్ట్ కట్టిన ఇంజనీర్లను కూర్చోబెట్టాలి. ప్రస్తుత ఇంజనీర్లని, ప్రాజెక్ట్ కట్టిన ఇంజనీర్లని, ప్రాజెక్టులో పనిచేసిన కీలకమైన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, ఎస్సీ చీఫ్ ఉంటారు కదా, వాళ్ళందరినీ కూర్చోబెట్టి దాని గురించి మాట్లాడితే, దాని గురించి చర్చిస్తే పరిష్కారం దొరకకపోదు. తర్వాత ఒకవేళ ఎన్డీఎస్ఏ నిబంధనలు ఉన్నాయనుకుంటే ఎన్డీఎస్ దగ్గరికి వెళ్ళాలి. ఈ కరువు పరిస్థితిని వివరించాలి వాళ్ళకి. పరిస్థితి ఇట్లా ఉంది, నీళ్ళు అక్కడనే ఉన్నాయి, వాటి నీళ్ళు ఎత్తిపోసుకోవాల్సిన అవసరం ఉంది, మాకు మన పరిష్కార మార్గం చెప్పండి అడగాలి కదా. బాధ్యతాయుతమైన ప్రభుత్వం అయితే ఎన్డీఎస్ఏ దగ్గరికి వెళ్ళాలి. ఎన్డీఎస్ఏ భుజం మీద తుపాకి పెట్టి కాల్చడం దేనికి రైతాంగాన్ని, ప్రజల్ని? అంటే ఇప్పుడు ఇంకా కూడా మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది 2027 జూలై ఆగస్టు వరకు మేము ఈ పనులు అంటే ఈ రిపేర్లు, ఆ రెక్టిఫికేషన్, అట్లాగే రిపేర్లు కంప్లీట్ చేసి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పాడు. కానీ గతంలో చాలా సందర్భాల్లో మీరు కావచ్చు, కొందరు చెప్పింది ఏంటంటే ఒకవేళ రిపేర్లు చేయాలనుకుంటే 6 నెలల్లో కంప్లీట్ చేసే అవకాశం ఉన్నది అని చెప్పింది. కనీసం మేడిగడ్డని వదిలేస్తే అన్నారం సుందరిలో ఏవైతే కొన్ని సమస్యలు ఉన్నాయని ఎన్డీఎస్ఏ చెప్తున్నదో ఆ సమస్యల్ని పరిష్కరించవలసి ఉండే. ఈ 2 నెలలు ఆ పని కూడా జరగలేదు. మేడిగడ్డ రిపేర్ జరగలేదు, ఈ 2 బ్యారేజ్లు కూడా జరగలేదు. ఈ 2 బ్యారేజ్లు అయితే స్ట్రక్చరల్ డిస్టెన్స్ లేదు కదా, కేవలం బొంగలే ఉన్నాయి కదా, అక్కడ దీన్ని సిద్ధం చేయవలసి ఉండే. నీటిని లిఫ్ట్ చేసుకోవడానికి కావాల్సిన అనుకూలమైన పరిస్థితులు అక్కడ సిద్ధం చేయవలసి ఉండే, అది కూడా చేయలేదు కదా. ఎవరిది బాధ్యత రాహిత్యము? తప్పకుండా ప్రభుత్వం దీని మీద స్పష్టంగా ఆలోచన చేయాల్సి ఉంటుంది, సమాలోచన చేయాలి, ఇంజనీర్లు కూర్చోబెట్టాలి, వాళ్ళ సలహాలు తీసుకోవాలి. సీనియర్ ఇంజనీర్స్ ఉన్నారు, ఆ సీనియర్ ఇంజనీర్స్ యొక్క సలహాలు తీసుకొని పోయి ఎన్డీఎస్ఏని మాట్లాడాలి. ఎన్డీఎస్ఏ తోటి పరిష్కార మార్గాలు వెతుక్కొని కిందకు పోతున్న నీటిని లిఫ్ట్ చేసుకునే అవకాశాన్ని వదులుకోవద్దనే ఇవాళ తెలంగాణ పౌర సమాజం కోరుతున్నది. అయితే మీరు అంటే ఎన్డీఎస్ఏ ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు, కొన్ని సలహాలు సూచనలు మాత్రమే చెప్తున్నారు. మేడిగడ్డకు సంబంధించి కాదు నేను చెప్తున్నాను. అన్నారం సుందిలో వాళ్ళకు కూడా తెలుసు అక్కడ స్ట్రక్చరల్ డిస్టెన్స్ లేదనే సంగతి వాళ్ళు ఊహాగానం చేశారు. 3 బ్యారేజ్లు ఒకే రకమైన డిజైన్ తోటి కట్టారు కాబట్టి ఆ మేడిగడ్డలో ఉన్నట్టే ఇక్కడ కూడా ఉండొచ్చు, వాటి ఇన్వెస్టిగేషన్ చెయ్యండి అని మాత్రమే సలహా ఇచ్చారు తప్పితే అక్కడ వాళ్ళు స్ట్రక్చరల్ డిసీజ్ ఉన్న సంగతి వాళ్ళు కూడా చెప్పలేదు. కాబట్టి వాళ్ళు గేట్లు తెరిచి ఉంచమని నిల్వ చేయదని చెప్పిన మాట వాస్తవమే. కానీ ఇవాళ ప్రత్యేకమైన కరువు పరిస్థితి ఒకటి వచ్చి ఉన్నది కదా. ఈ నేపథ్యంలో కిందకు పోతున్న నీటిని మనం ఒడిసి పట్టుకొని లిఫ్ట్ చేసుకొని మన అవసరాలకి కనీసం తాగునీటి అవసరాలకైనా నిల్వ చేసుకోవాల్సిన అగత్యం ఇవాళ ఎల్నినో మనకు కల్పించింది. ఇప్పుడు అదే ఎల్నినో, అదే ప్రకృతి మనకు ప్రాణహితలో నీటి లభ్యతని చూపిస్తున్నది. ఇప్పుడు మనకి ప్రాణహితలో ఎన్ని రోజుల వరకు వరద ఉండే అవకాశం ఉంది? ఈ సంవత్సరం ఈ వానాకాలం అంతా ఉంటుందండి. వానాకాలం తర్వాత కూడా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ దాకా ఉంటాయి నీళ్లు. డిసెంబర్ దాకా ఉంటాయి. సో అక్టోబర్ నుంచి లీన్ ఫ్లోస్ ఉంటాయి మనకు 15,000, 20,000, 30,000 ఉంటాయి. ఆ లీన్ ఫ్లోస్లలో మనకు పంప్ హౌస్ కావాల్సిన లెవెల్ కాదు కాబట్టి అక్కడ రబ్బర్ డ్యాము ఇంకేదో
మట్టి కట్టను హెడప్ చేసుకోవడానికి ఒక స్ట్రక్చర్ అవసరమవుతుంది. ఓకే. సో మన ఇంజనీర్లు చెప్పింది అదే. వానాకాలం అయితే ఆ వరద వల్లనే మనకు కావాల్సిన 95 మీటర్స్ 96 మీటర్స్ అక్కడ బిల్డప్ అయి ఉంటుంది. సో అక్టోబర్ నుంచి వచ్చే లీన్ ప్రవాహాలను మనం మళ్లించుకోవాలంటే హెడప్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేకమైనగా అక్కడ ఒక రబ్బర్ డ్యామ్ నిర్మాణం చేయమని చెప్పి ఇంజనీర్లు మన వాళ్ళు సలహా ఇస్తే ఆ సలహాని గవర్నమెంట్ పట్టించుకోలేదు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఇప్పుడున్న పరిస్థితిలో ఈజీగా మనం మేడిగడ్డ నుంచి అంటే కన్నెపల్లి పంపు నుంచి వాటర్ ఎత్తుకొని ఇవాళ కన్నెపల్లి దగ్గర 95-96 మీటర్స్ లెవెల్ ఉంది, గోదావరి లెవెల్ ఉంది. ఓకే. ఆ గేట్లు తీస్తే నీళ్లు 4 వెళ్ళిపోతాయి. అక్కడ ఏం ఇష్యూ లేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి కావాలి అంతే. ఈ కరువును ఎదుర్కోవడానికి ఏం చేయాలనే విషయం మీద సమాలోచన చేయాలి, మదింపు జరగాలి. అక్కడ ప్రాజెక్టు కట్టిన ఇంజనీర్లను కూర్చోబెట్టాలి, ప్రస్తుత ఇంజనీర్లను కూర్చోబెట్టాలి. సీనియర్ ఇంజనీర్స్ ఉన్నారు సలహాలు ఇవ్వడానికి, వాళ్ళ సలహాలు తీసుకోవాలి. ఎన్డీఎస్ఏతో కూడా సంప్రదింపులు జరిపి ఎన్డీఎస్ఏ వాళ్ళ నుంచి పరిష్కారం తీసుకోవాల్సింది. ఎందుకంటే కరువు ఉంది కాబట్టి, ప్రత్యేకమైన పరిస్థితి ఉంది కాబట్టి. ఈ పరిస్థితుల నేపథ్యంలో గవర్నమెంట్ చేయవలసిన పని అది కదా. అడుగుతున్నారు, ప్రజలు అడుగుతున్నారు, రైతాంగం అడుగుతున్నది, ప్రతిపక్షాలు అడుగుతున్నాయి, నాలాంటి ఇంజనీర్స్ అడుగుతున్నారు. నాకు తెలుసు, నేను ఓఎస్డీగా ఉన్నాను కాబట్టి 2022 నాటికి అక్కడ బుంగలన్నీ వాళ్ళు పూర్తిగా సంపూర్ణంగా వాటిని మూసేశారు. కాబట్టి ఇవాళ ప్రభుత్వం చెప్తున్నటువంటి సాకులు నిజం కావు. నా అంచనా ప్రకారం నిజం కావు. అవునో కాదో ఇంజనీర్లు కూర్చోబెడితే వాళ్ళే చెప్తారు కదా. ప్రాజెక్ట్ ఇంజనీర్లను కూర్చోబెడితే దాని పరిస్థితికి సంబంధించి వాళ్ళే ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కి ఇస్తారు. ఇచ్చున్నారు, ఆల్రెడీ ఇచ్చున్నారు, కాగితాల మీద ఉన్నాయి. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది తప్పితే ఏ విషయాలు దాపరికం లేకుండా ప్రభుత్వానికి ఆల్రెడీ చెప్పినారు ఇంజనీర్లు. కూడా ప్రభుత్వం వేరే ఉద్దేశాలు ఉన్నాయి, అందుకని వేరే ఉద్దేశాలు ఉండొచ్చు. ఇప్పుడు నేను ప్రతిపక్షం వాళ్ళు చెప్తున్నారు ఇసుక తవ్వకాల కోసమే మీరు అక్కడ నీళ్ళు నింపదలుచుకోలేదనే విషయం ప్రతిపక్షం ఆరోపణ చేస్తున్నది. మరి ఆరోపణలు నిజం ఉంటే ఉండొచ్చు, అదొక కోణం. అది ప్రతిపక్షాలు చూస్తున్న కోణం. అది ఇంజనీర్గా నేను చూస్తున్న కోణం ఏంటంటే ఆ బ్యారేజ్లు ప్రభుత్వం చెప్తున్నట్టుగా స్ట్రక్చరల్ డిస్ట్రెస్కి ప్రమాదకరమైన పరిస్థితులు లేవు. అక్కడి నుంచి అందులో నీళ్ళు నింపడానికి అవకాశం ఉంది. కావాలనుకుంటే ఒకవేళ నిజంగానే ఎఫ్ఆర్ఎల్ నింపితే కనుక ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందనుకుంటే మాత్రం కనీసం పంప్ హౌస్కి కావాల్సిన హెడ్ ఉంటే చాలు. అన్నారం నుంచి సుందిళ్ళకి పంపడానికి ఏదైతే పంప్ హౌస్లకి పంపడానికి ఎంతైతే లెవెల్ కావాలనో, ఉదాహరణకి ఇప్పుడు మేడిగడ్డ దగ్గర మనకు ఇప్పుడు ఎఫ్ఆర్ఎల్ ఎంత 119 అండి. అన్నారం యొక్క ఎఫ్ఆర్ఎల్ 119. అన్నారం పంప్ హౌస్ యొక్క మినిమం వాటర్ లెవెల్ ఎంత 116.5. 119 ఎఫ్ఆర్ఎల్. అన్నారం పంప్ హౌస్లోకి నీళ్లు పంపడానికి కావాల్సిన లెవెల్ ఎంత 116.5. 1 మీటర్ హెడప్ ఉంటే నీళ్లు సవ్యంగా నీళ్లు పోతాయి. అంటే 117.5 మీటర్స్ దాకా మనం అన్నారంలో కనుక నీళ్లు నింపితే పంప్ హౌస్లోకి నీళ్లు పోతాయి. అక్కడి నుంచి లిఫ్ట్ చేసి సుందిళ్ళకి పంపొచ్చు. ఓకే. సుందిళ్ళ యొక్క ఎఫ్ఆర్ఎల్ ఎంత 130 మీటర్స్. అక్కడ మినిమం వాటర్ లెవెల్ ఎంత 126.5. 1 మీటర్ హెడప్ చేసుకుంటే 127.5 మీటర్స్ వరకు నీటిని నింపగలిగితే అక్కడ నుంచి పంప్ హౌస్లోకి వెళ్తాయి. అక్కడ నుంచి సుందిళ్ళ నుంచి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేసుకోవచ్చు. సో ఎఫ్ఆర్ఎల్ దాకా నింపే అవసరం లేకుండా కూడా ఒకవేళ ఎఫ్ఆర్ఎల్కి నింపితే ప్రమాదం ఏర్పడుతుంది, స్ట్రక్చరల్గా ఏమన్నా ఇష్యూస్ వస్తాయి అని అనుకుంటే కనీసం మినిమం వాటర్ లెవెల్ అన్నారంలో 117.5, సుందిళ్లలో 127.5 మీటర్ల వరకు మనం నీటిని స్టోర్ చేసుకోగలిగితే మనం ఎల్లంపల్లికి నీళ్ళు తీసుకోవచ్చు. ఎల్లంపల్లి నుంచి ఆల్రెడీ సిస్టమ్ వర్క్ చేస్తుంది, ప్రభుత్వం దాన్ని ఉపయోగించుకుంటున్నది. నంది పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్ నుంచి ఇక్కడ పోతాయి మిడ్మానేర్ నుంచి అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ, బస్వాపూర్. తర్వాత ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఎస్ఆర్ఎస్పి కూడా నీళ్ళు నింపుకునే వెసులుబాటు ఉంది దీంట్లో. వరద కాలువనే మనం రిజర్వాయర్గా మార్చుకొని 3 లిఫ్ట్ల ద్వారా ఎస్ఆర్ఎస్పి కూడా సప్లిమెంట్ చేసుకునే అవకాశం ఉంది. ఎస్ఆర్ఎస్పి పునర్జీవన పథకం ఆల్రెడీ నిర్మాణం అయి ఉన్నది, పంపులు రెడీగా ఉన్నాయి. ఒకవేళ ఎస్ఆర్ఎస్పికి అవసరమైతే ఎస్ఆర్ఎస్పి కూడా మనం నీటిని పంపించగలిగే వెసులుబాటు దీంట్లో ఉన్నది ఈ సిస్టంలో. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం. ఎందుకు సీరియస్గా ఆలోచించాలంటే రాబోయేది తీవ్రమైన దుర్భిక్ష కాలం. ఇవాళ వర్షాకాలంలో కొద్దిపాటి వర్షం పడి ఏమన్నా తాగునీటికి అవసరమైన నీళ్లు ఉంటాయి కాబట్టి ఇప్పటికే తాగునీటి సంక్షోభం ఉన్నది నిజానికి. గ్రామాల్లో, హైదరాబాద్లో, రకరకాల ఇప్పుడు కరీంనగర్లో, వరంగల్లో తాగునీటి సంక్షోభం ఉన్నది. నిజానికి ఖరీఫ్లో కూడా తాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత రాబోయే రబీలో, ఎండాకాలంలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడే ఉన్నాయి. కాబట్టి వీటిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం వల్ల సమాయత్తం కావాలి. దీంట్లో బేసిజాలకు పోయేది ఏమున్నది, ప్రజల కోసం కదా మనం అడుగుతున్నది.
ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా చాలా విలువైన ఇన్ఫర్మేషన్ చెప్పారు మాకు. సో ఇది శ్రీధర్ దేశపాండే సార్ చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు నీళ్లు తీసుకోవడానికి చాలా వెసులుబాటు ఉంది. కేవలం ఇక్కడ కావాల్సింది చిత్తశుద్ధి మాత్రమే. ఒకవైపు కరువు ఉన్నప్పటికీ అదే ప్రకృతి మనకి ఇంకొక వైపు సమృద్ధిగా నీళ్ళు ఇచ్చేది. దాన్ని ఎత్తిపేసుకోవడానికి మనకు పంప్ హౌజ్లు ఉన్నాయి, దానికి ఒక పెద్ద వ్యవస్థ ఉన్నది. కానీ కేవలం ప్రభుత్వ చిత్తశుద్ధి దీనికి అడ్డొస్తూ ఉన్నది. ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఈ నీళ్ళు అనేటివి వృధాగా కిందికి వెళ్ళిపోతూ ఉన్నాయి. వాటిని కింద ఉన్నటువంటి రాష్ట్రం ఒడిసి పట్టుకొని అక్కడ ఉన్నటువంటి రైతులు ప్రజలకు వాటిని ఉపయోగించుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం ప్రభుత్వం మాత్రం వాటిని వాడుకోకుండా వృధాగా వదిలేస్తూ ఉన్నది. సో ఈ పరిస్థితిని చూస్తే రాబోయే ఎండాకాలం వరకు రాష్ట్రంలో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి, ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయో ఊహించుకుంటేనే ఆందోళనకరంగా ఉందని కూడా సార్ చెప్తా ఉన్నారు. సో మరి ఇప్పటికన్నా ఒకవైపు ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి, అటు ప్రతిపక్షం కూడా సవాల్ కూడా చేసింది, మేము మొత్తం పార్టీనే రద్దు చేసుకుంటాం ఏమన్నా అయితే అని చెప్పి. ఒకవైపు ఇంజనీర్లు కూడా చెప్తా ఉన్నారు వెసులుబాటు ఉంది, వాడుకోవాలి అని చెప్పి. సో మరి ఇప్పటికైనా ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందా, ఆ నీటిని వాడుకొని రాష్ట్రమంతా సమృద్ధిగా నీరు అందించే ప్రయత్నం చేస్తా లేదా చూద్దాం.